హలో, వెల్కమ్ బ్యాక్ టు శేషకన్నమ్మస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే మీరు చూస్తారు. ఇక్కడ మార్నింగ్ టైం వచ్చేసి 4:29 అవుతుంది అండ్ పిల్లలు అయితే పడుకున్నారు. అందుకే ఇంత పొద్దున్న లేచి వర్క్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ ఇప్పుడు నేను లేవలేదు అనుకోండి, డే మొత్తం ఎక్కడ పనులు అక్కడనే పడుకోబోతాయి అన్నమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళక ముందే నేను ఈ వీడియో షూట్ చేయగలుగుతాను. ఎందుకంటే నా దగ్గర మొబైల్ ఉంది కానీ అది పేరుకి ఒక ఫోటో తీయడానికి పనికిరాదు, ఒక వీడియో తీయడానికి పనికిరాదు. ఇంకా నయ్యమండి, కొంచెం కాల్స్ మాట్లాడడానికైనా పనికొస్తుంది. సో ఇంత అన్నాన్ని వేస్ట్ చేయాలంటే నాకు అసలు మనసు ఒప్పట్లేదు. కానీ పాడైపోయినాక ఏం చేద్దాం? అవును, ఇంతకీ మీరు పొద్దున్నే లేచి ఏం పనులు చేస్తారో కామెంట్ చేయండి. నేను ఫస్ట్ అయితే వంటగదిని క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ వంటగదిలో ఉన్నంత పని ఎక్కడా ఉండదు. సో ఇక్కడ క్లీన్ అయిపోయింది అనుకోండి, అంత ఇంట్లో సగం పని అయిపోయినంత ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ లేచిన వెంటనే నేనైతే గ్యాస్ని అయితే క్లీన్ చేసుకుంటున్నా, గ్యాస్ కింద బండను కూడా క్లీన్ చేసుకుంటున్నా. ఈ వాటర్ అన్నీ డౌన్ ఇటు ఉంది కాబట్టి మొత్తం ఇటే వస్తున్నాయి. అందుకే వైపర్ పట్టి అటు దొబ్బేస్తున్నా. ఎందుకంటే ఇటు సైడ్ మొత్తము నా ఉప్పులు పప్పులు డబ్బాలన్నీ ఇటే ఉన్నాయన్నమాట. మళ్ళీ అందులో వాటర్ వెళ్ళిపోయినాయి అనుకోండి, మళ్ళీ అక్కడ నుంచి క్లీన్ చేసుకుంటూ రావాలి. ఇక మా పిల్లలు లేచిల్లు అనుకోండి, నా పని అవుట్. అప్పటికే మా బాబు అప్పుడు ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. సగం పని ఆపుతున్నా, వెళ్ళొస్తున్నా, పాలు ఇస్తున్నా, మళ్ళీ వస్తున్నా. అవును, నిన్న నేను షార్ట్ వీడియో పోస్ట్ చేసిన. అందులో ఇంకా బాబు పుట్టాడని అయితే నేను ఏం చెప్పలేదు, ఎందుకంటే ఒకటే వీడియో పోస్ట్ చేసిన కదా. త్వరలో మా శైషగానికి తమ్ముడు వస్తున్నాడని. కానీ ఆ వీడియో నేను ప్రెగ్నెంట్ ఉండే టైంలో తీసిన. ఆల్రెడీ నేను డెలివరీ అయిపోయినా. కానీ ఏ వీడియో పోస్ట్ చేయాలో తెలియక కన్నమ్మగారిని ఫస్ట్ అట్లా పెట్టేసిన. సో బాబు అయితే పుట్టేశాడు. 1 మంత్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక మా పాపకైతే ఇంకా 2 మంత్స్ అయితే సెకండ్ బర్త్డే వచ్చేస్తుంది. సో ఇద్దరు పిల్లలు అన్నమాట. ఇంకా బాబుకైతే మేము పేరైతే పెట్టలేదు, ఇంకా ఏమనుకోలేదు కూడా. సో ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు పూజ చేస్తాను. అందుకే గ్యాస్ని క్లీన్గా కడుక్కొని అక్కడ స్వస్తికి అయితే పెట్టేసుకున్నా. మీలో ఎంతమంది అట్లా పెట్టేసుకుంటారో కామెంట్ చేయండి. ఇక్కడైతే గిన్నెలన్నీ క్లీన్ చేస్తున్నా, చకా 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 చకా. మధ్యలో మా బాబు ఒకటే ఏడుస్తున్నాడు. టైం ఏమో ఫుల్ అయిపోతుంది. మార్నింగ్ లేస్తా అనే పేరుకే కానీ దేనికి పనికిరాదు. ఎందుకు అంటే అంత పొద్దున లేచి వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఏడుస్తూ ఉంటారు. నాకే పని అయిన మధ్యలో ఆపిన అనుకోండి, అసలు నాకు మధ్యలోనే అది స్టాప్ చేయాలనిపిస్తుంది. ఇక నాకు చేత కాదు. కానీ ఏం చేద్దాం, పిల్లలు అయినాక అంతే కదా పనులు. అయినా చేసే వాళ్ళు ఉండాలి అనిపిస్తుంది ఇలాంటి టైంలో. కానీ నా దురదృష్టమో అదృష్టమో ఏంటంటే, నేను ప్రెగ్నెంట్ అంటే 2 ప్రెగ్నెన్సీ టైంలో కూడా నాకు ఎవరు హెల్ప్ఫుల్ లేరు. అండ్ డెలివరీ తర్వాత కూడా ఎవరూ లేరు. ఇదే నా అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో కామెంట్ చేయండి మీరే. అయినా ఈ టైంలో, ఇలాంటి టైంలో అయితే ఖచ్చితంగా మదర్ ఉండాలి. మదర్ సపోర్ట్ చాలా అవసరము. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే, నేను పుట్టిన నాకు 9 ఇయర్స్కే మా మమ్మీ అయితే చనిపోయింది. సో నన్ను మొత్తం మా అమ్మమ్మనే చూసుకుందన్నమాట. నేనైతే ఇక లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నాను. ఇక నాకు ఏ కష్టం రాకుండా మా హస్బెండ్ అయితే సూపర్గా చూసుకుంటాడు. ఎప్పుడో ఒక్కసారి అనిపిస్తుంది మా అమ్ముంటే అయిపో అని, అంతే తప్ప ఇక ఎప్పుడు ఏ విషయంలో అయితే నేను ఎప్పుడూ బాధపడలేదు. ప్రెగ్నెంట్ టైంలో కూడా బాధపడలేదు. సో ఇక గిన్నెలు అయితే ఇక్కడ క్లీన్ చేయడం అయిపోయింది కదా. సో ఇల్లు ఊడ్చుకోవాలి. మేము ఉండేది ఇక్కడ రెంటెడ్ హౌస్, హైదరాబాద్లో ఉంటాము. అండ్ నేను బెడ్రూమ్ని అయితే క్లీన్ చేయలేదు, ఎందుకంటే మా పిల్లలు అక్కడ పడుకొని ఉన్నారు. ఏమన్నా సౌండ్ చేసినా, ఫ్యాన్ ఆఫ్ చేసినా మళ్ళీ లేచి ఏడుస్తారు కాబట్టి ఇక నేను ఆ రూమ్ని అయితే వదిలేసిన. ఈ మొత్తం పని అయినాక అటు వాళ్ళు లేచినప్పుడే క్లీన్ చేద్దాం అనేసుకొని ఉన్నా. ఇక్కడ ఈ చెత్త అంతా మా పిల్లలేమో కానీ మా హస్బెండే వేస్తాడు. ఎందుకంటే వచ్చినాక చేతులు గులగుల పెడతాయేమో, కత్తెర తీసుకుంటారు, ఆ పేపర్ ఈ పేపర్ అన్నీ కట్ చేసుకుంటూ ఉంటాడు. ఇక నేను ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఇక్కడ నేను పసుపు, ఉప్పు, లైజాల్ లిక్విడ్ అట్లా వేసి క్లీన్ చేస్తా. మరి మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. ఎందుకంటే ఉప్పు పసుపు వేస్తే ఇంట్లో దరిద్రం అయితే పోతుంది అంటారు. ఇంకొకటి చీమలు ఈగలు రావు అని కూడా అంటారు. నాకు
కరెక్ట్ దాని మీనింగ్ అయితే తెలీదు ఎందుకు చేస్తారో. నేనైతే ఈగలు చీమలు రాకుండా అయితే వేస్తా, ఈ ఇంట్లో దరిద్రం పోవాలనే వేస్తా. అంటే నాకు ఇవి రెండు తెలుసు కాబట్టి. ఇది మా బయట అన్నమాట. ఇక్కడ వాచ్మెన్స్ ఉంటారు. ఈ కార్ వచ్చేసి మా ఓనర్స్దే. ఇక నేను బయట అయితే టక్క టక్క కడుక్కున్నా. మళ్ళీ తెల్లారిపోతే మళ్ళీ ఇక మా పిల్లలైతే ఏ పని చేసుకోనియ్యరు కాబట్టి ఇక గడప కడిగి మంచిగా ముగ్గేసుకున్నా. ఇల్లు కూడా తుడిచేసుకున్నా కదా. ఇక గడపకైతే మంచిగా ముగ్గులు పెట్టుకుంటున్నా. నాకు డైలీ ఇట్లా పనులు చేసుకుంటే చాలా ఇష్టము. కానీ ఏంటంటే పిల్లలు పుట్టినాక ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేయలేకపోతున్నా. అండ్ అట్లనే చేత కూడా కాదు కదా. ఎందుకు అంటే మనం చాలా వీక్ అయిపోతాము పాలు ఇచ్చి మళ్ళీ టైంకి తిండి లేక అట్లా. సో ఇక్కడ గ్యాస్ దగ్గర గ్యాస్ని క్లీన్ చేసుకున్నా కానీ ముగ్గేయలేదు కదా, అప్పుడే తడిగుండే అనేసి ఇక్కడైతే నేను చాక్పీస్తోటి ముగ్గేస్తున్నా. ఎందుకంటే యాక్చువల్లీ నేను బియ్య పిండితోటే వేస్తాను. కానీ ఇక్కడ కొంచెం చెత్త చెత్తగా అయిపోతుంది. మళ్ళీ పిండి పెట్టిన అనుకోండి వెజిటేబుల్స్ అవి ఇవి కట్ చేసుకుంటా కదా, మొత్తం అట్లా కలిసిపోతుంది కాబట్టి చాక్పీస్తోటి వేసిన. ఎట్లా ఉంది నా వంట రూమ్, ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. మీరు ఎప్పుడన్నా కావాలి అని కామెంట్ చేసినా నేను వీడియో తీస్తా. ఇక్కడ మా పిల్లలు హస్బెండ్ పడుకున్నారు. సో నేనైతే వర్క్ అయిపోయిందని మొత్తానికైతే స్నానం చేసిన. ఇక పూజ గదిని అయితే క్లీన్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఈరోజే ఫస్ట్ టైం దీపం ముట్టించేద్దామని ఫిక్స్ అయినా అన్నమాట. శారీ అయితే కట్టుకున్నా కానీ నాకు కట్టుకోవడానికి నిజానికి రాదండి. సో ఇక్కడ నేను పూజ గది క్లీన్ చేసుకున్నాక ఫొటోస్ని కడిగేసి దానికి సంబంధించిన అన్నీ కడిగేసుకొని బొట్లు పెట్టుకున్నా. కానీ వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే పిల్లలు లేచిళ్ళు, నేను మర్చిపోయినా. టక వాళ్ళని చూసిన. మళ్ళీ ఇక్కడ వచ్చేసి అయితే దీపం ముట్టించేస్తున్నా. సో ముట్టించేసినా కూడా ఆల్రెడీ ఇక్కడ హారతి అయితే ఇస్తున్నా. ఇక డెలివరీ అయిపోయినాక ఇప్పుడు ఈరోజు నేను ఇన్ని రోజులకి దీపం ముట్టిస్తున్నా. ఇన్ని రోజులు అని ఏం లేదు, కరెక్ట్ 1 మంత్కి ముట్టించేసుకుంటున్నా. మీరు ఎన్ని డేస్కి ముట్టిస్తారో కామెంట్ చేయండి. అండ్ నాకు నార్మల్ డెలివరీ అయింది కానీ స్టిచ్చెస్ పడ్డాయి. మీలో ఎవరికైనా అట్లా పడ్డాయా కామెంట్ చేయండి. అసలు ఆ స్టిచ్చెస్ ఎందుకు ఇస్తారో కూడా నాకు అర్థం కాలేదు. చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది కదా, నాకైతే ఘోరంగా అనిపించింది. ఇక ఈ హారతి నాకు నా మంగళసూత్రానికైతే ఇచ్చుకుంటున్నా. ఎందుకంటే మమ్మల్ని అందరినీ పోషించేది మా హస్బెండ్ కాబట్టి చక్కగా ఉండాలని అయితే మొక్కుకుంటున్నా. ఇక్కడ నేను పాలు పెట్టిన, ఇక వంట కూడా ప్రిపేర్ చేస్తున్నా. ఈ వీడియో ఇంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.